హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? కామెంట్స్లో షేర్ చేయండి. నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టిన, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టిన, చాలా టేస్టీగా వచ్చింది. ప్రతి సంవత్సరం ఇలానే పెట్టుకుంటానండి. ఇంకా పిక్క పచ్చడి కూడా పెట్టిన అనమాట. అదొక 4 kgs కూడా పెట్టుకున్నా. 1 year వరకు మామిడికాయ పచ్చడి ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకా ఇదే కాదు, అన్ని రకాల పచ్చళ్ళు కూడా చేసుకుంటానండి. చింతకాయ పచ్చడ, నిమ్మకాయ పచ్చడ, ఇంకా టమాటా పచ్చడి కూడా ప్రిపేర్ చేసి పచ్చళ్ళు పెడితే చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఏదైనా తడి లేకుండా చూసుకోవాలి. కొలతలు కరెక్ట్ గా ఉండాలి. ఒకటి మిస్ అయినా కూడా పచ్చళ్ళు ఖరాబ్ అయిపోతాయండి. 1 year వరకు నిల్వ ఉండవు. పెట్టిన ఖర్చు అండ్ కష్టం కూడా వృధా అయిపోతుంది అనమాట. ఇప్పటి వరకు నేను ఏ పచ్చడి పెట్టినా కూడా ఫెయిల్ కాలేదు. అన్ని బాగానే ఉంటాయండి, టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైతే పాడవలేదు. ఎంత కష్టపడితే గానీ పచ్చడి రెడీ అవ్వదు కదా. ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, పచ్చళ్ళు అయితే అస్సలు ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టకండి. గాజు సీసాలో కానీ లేక జాడీలోనైనా పెట్టుకోండి ఫ్రెండ్స్. మొత్తానికైతే మన పచ్చడి రెడీ అయిపోయింది. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చిన చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.